కోసం రైతులు ఎలాంటి ఇబ్బందులు పడటం లేదు, వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఉల్లాసంగా ఉన్నారు. కావాలనే కొందరు ఫేక్ వార్తలు రాస్తున్నారని, అలాంటి వాళ్ళ తోకలు కట్ చేసేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు బాబు గారు. ఓ పైలట్ చూడండి. సోషల్ మీడియా ఉందని మీ ఇష్టానుసారంగా వాగితే మీ సమాధానం ఇవ్వాలన్నిటికీ సోషల్ మీడియాకి వార్నింగా? పెద్ద వార్నింగే ఇది. అలాంటి వాళ్ళని ఏం చేయాలో పగడ్బందీగా ఆలోచిస్తాం సార్. అక్కడ యూరియా దొరక రైతులు ఇబ్బంది పడుతున్నారని వార్తలు వస్తున్నాయి సార్. తప్పుడు వార్తలు రాస్తే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. వామో, ఇది కూడా చాలా పెద్ద వార్నింగే. ప్రభుత్వం దగ్గర మాత్రం తోక తిప్పితే తోక కట్ చేస్తాం. అంటే ఆ వార్తలన్నీ ఫేకే అంటారా? కావాలని ఇలాంటి న్యూస్ చేస్తే వాడిని తీసిపోయి బొక్కలో పెట్టి పనిష్ చేస్తాం. తమాషా అనుకోవద్దండి. సరే సర్లేండి సార్. ఆడలేక మధ్యలో వాడన్నట్లు కావలసినంత యూరియా సప్లై చేయలేక సోషల్ మీడియాపై పడి ఏడుస్తున్నారు అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకురాలు ఆర్కే రోజా గారు. నమస్తే మేడం. బాబు గారు వార్నింగ్ విన్నారా? ఫేకుల పని పడతారట. ఎందుకు పడతారు? మేమేం అబద్ధం చెప్పాము? కావాలని ఫేక్ వార్తలు రాస్తున్నారంట కదా. ఈనాడులో కూడా సేమ్ అదే రోజు వచ్చింది. ఏం రాశారండి అందులో? చూసారు కదా, యూరియా ఏదయ్యా ఫోటోతో సహా వేశారు. ఇంకా అలాగే మీరు చూస్తే ఆంధ్రజ్యోతిలో యూరియా వెతలు ఎల్లో మీడియాలో కూడా రాశారా? అరే ఇప్పుడు ఎలా మరి? అలాగే యూరియా ఇవ్వండి అయ్యా అని ఏ ప్రాంతంలో రైతులు నిరసనలు చేస్తున్నారు, క్యూలో ఎండల్లో అవస్థలు పడుతున్నారు క్లియర్ గా వేస్తే, మరి ఈరోజు సాక్షిని మాత్రం ఎలా తిడతారు? మరి ఈనాడు నుంచి ఆంధ్రజ్యోతిని తిట్టరా? వాళ్ళు చుట్టాలి కదా మేడం, ఎందుకు తిట్టుకుంటారు చెప్పండి? ఇది ఫేక్ ప్రచారం అని చెప్తున్నారే. ఈ మాట రైతులు ఎక్కడైతే నిరసన తెలియజేస్తున్నారో అచ్చెన్నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు చెప్పగలరా? వెళ్ళి ఏమి చెప్పమంటారు? మేము ఎరువులు యూరియా సక్రమంగా ఇస్తున్నాం, మీరు తినింది అరక్క నించున్నారని చెప్పగలరా అని నేను అడుగుతున్నా. అసలు నిరసనలు తెలిపే రైతులను కూడా ఫేకే అంటున్నారండి బాబు గారు. ఏడు చేయమంటారు?